మనందరికీ తెలుసు చంద్రబాబు గారు స్కీమ్ అంటే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉంటుందని. ఫస్ట్ దీన్ని 100 కోట్లతో ప్రపోజల్ పెట్టారు. వెంటనే దాన్ని 257 కోట్లు చేశారు. అంటే స్కీమ్ ప్రపోజల్లోనే ఇంత ఖర్చు అవుద్దనుకుంటే వెంటనే ఇంకో 15 రోజుల్లో దాన్ని 257 కోట్లకు పెంచారు. 1,00,000 మంది బీసీ మహిళలకి, 1,00,000 చిల్లర మంది బీసీ మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ, వాళ్ళకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు దానికి సంబంధించిన సామాగ్రి ఇచ్చే ఇదనమాట. చంద్రబాబు గారు ఇంతకుముందు ఏం చెప్పారు? ప్రతి ఇంట్లో ఒక ఏఐ టెక్నాలజీ నేర్చుకున్న పిల్లవాడిని కానీ ఒక స్త్రీని కానీ తయారు చేస్తాను, అలాగే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేస్తాను అని చెప్పారు. కానీ ఇదేంటి? ఇది చూస్తే కుట్టు మిషన్ల ట్రైనింగ్. అది అయినా సక్రమంగా చేస్తున్నారా అంటే లేదు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కుట్టు సెంటర్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆ కుట్టు సెంటర్లు కూడా కొన్నిట్లో ప్రభుత్వ కార్యాలయాల్లో పెడుతున్నారు, అంటే ఆ కాంట్రాక్టర్ ఖర్చు లేకుండా. ఆ పెనమలూరులో అయితే, ఆ పెనమలూరు కాన్స్టిట్యున్సీలో ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసులోనే కుట్టు శిక్షణ తరగతులు అక్కడే పెడుతున్నారు. ఇది 45 రోజుల ప్రోగ్రాం. ఈ 45 రోజుల్లో 360 గంటలు శిక్షణ ఇవ్వాలి ప్రతి ఒక్కరికి. కానీ వీళ్ళు ఇస్తుండేది 360 గంటలు ఎట్లా అంటే పొద్దున 4 గంటలు, సాయంత్రం 4 గంటలు శిక్షణ ఇవ్వాలి. వీళ్ళు ఇచ్చేది పొద్దున ఒక బ్యాచ్కి 3 గంటలు, సాయంత్రం ఇంకొక బ్యాచ్కి 3 గంటలు. అంటే అక్కడే సగం ఖర్చు కటింగ్ అయిపోతా ఉంది. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి 3,000 ఖర్చు అవుద్దన్నారు శిక్షణకి. అలాగే కుట్టు మిషను సామాన్లు ఇచ్చేదానికి 4,300, అంతా కలిసి 7,500. అన్నీ కలిస్తే 1,02,000 మందికి ఖర్చు అయ్యేది 72 కోట్లు, 72 కోట్ల చిల్లర. ఇంకా పైన ఇంకేదైనా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ లేదో అది ఇది వేసుకున్నా కూడా ఒక 5 కోట్లు 10 కోట్లు అవుద్ది. దీనంతా మొత్తం మీద 150 కోట్ల పైన స్కామ్ చేసేదానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లానింగ్ ప్రకారం ఈరోజు జరుగుతూ ఉంది. ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రాజధాని కట్టడంలో కూడా ఎంత స్కామ్ జరుగుతూ ఉందో చూస్తూ ఉన్నాం. ప్రతి స్కీము ఒక స్కామే. ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు ఎలక్షన్కు ముందు. ఆ అబద్ధపు హామీల్లో ఒక్క హామీ కూడా ఈ రోజుకి నెరవేర్చిన పాపాన పోలా. అలాగే దీనిలో జరిగింది మెయిన్గా ఏంటంటే, అదే సోదరుడు చెప్పాడు, 65 కంపెనీలు ప్రీబిడ్కి వచ్చాయి. 65 కంపెనీలు ప్రీబిడ్కి వస్తే 56 కంపెనీలను ముందే తోసేశారు పక్కకి. మిగతా 6 కంపెనీల్లో ఎట్టో వాళ్ళు పెట్టిన కండిషన్స్ కన్నిటికీ తట్టుకొని వచ్చి L1గా శ్రీ టెక్నాలజీ అని నిలిచింది. మామూలుగా టెండర్ అయితే ఏం చేయాలా? L1కి ఇవ్వాలా. కానీ ఇక్కడ ఏం చేశారంటే L1కి 5% ఇచ్చి L2ని L3ని కంబైన్ చేసి, దీనిలో ఈ కంబైన్ చేయడంలో కూడా ఒక చంద్రగిరి ప్రజాప్రతినిధి హస్తం ఉందనేది బాగా బయటకు వచ్చిన విషయం. ఆయన వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళిద్దరికి 95% వచ్చేటట్టు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే పెద్దలకి, గవర్నమెంట్లో ఉండే పెద్దలకి ఈ 150 కోట్లు చేరే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది పోతే మొబిలైజేషన్ అడ్వాన్స్ 25 కోట్లు ఇచ్చారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది తీసేశారు. 1,000 కోట్ల వర్క్లకు కూడా అంతకుముందు ఉండేది మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొని కాంట్రాక్టర్లు ఆ పనులు చేయకుండా ఆ డబ్బులు తీసుకెళ్ళి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసి చేసుకునేవాళ్ళు. ఎవరో చిన్న చిన్న కాంట్రాక్టర్ల చేత పనిచేయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ అనేది తీసేశారు. ఎవరికి ఇచ్చే పరిస్థితి లేదు అప్పట్లో. దాన్ని ఒక జీవో తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ స్కీముల కింద స్కాములు కాబట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా 25 కోట్లు ఇచ్చేశారు ముందే. మొత్తం 50 రోజుల్లో ఎత్తేసే ప్లాన్. అంటే ఒక్క చిన్న స్కీమ్లోనే
150 కోట్లు 50 రోజుల్లో ఎత్తేసే స్కీమ్ ఇది. కాబట్టి ఆలోచించండి, జనాలందరికీ చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరిగింది. ఈరోజు చంద్రబాబు గారి పరిపాలనలో ప్రతి ఒక్కటి స్కామే. ఎలక్ట్రిసిటీ కూడా తెలుస్తా ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ₹2.49 కొంటే ఏదో పెద్ద ఎవరో డబ్బులు తీసుకున్నారు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రచారం చేసి ఈరోజు చూసాం మనం న్యూస్ పేపర్లో ₹4.60 20 సంవత్సరాలకి ఒక సంస్థతో చంద్రబాబు గారు కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే ఎన్ని వేల కోట్లు దీనిలో చేతులు మారి ఉండాలో ఆలోచించండి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేనంత తక్కువకి ఆ రోజు విద్యుత్ కొనుగోలు చేశారు. ఈరోజు దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువకి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ స్కామ్లన్నీ వైఎస్ఆర్సీపీ తరఫున బయటకు తీసుకొస్తాం, ప్రజల్లో ఆందోళన చేస్తాం, ప్రజలకి అవగాహన కల్పిస్తాం. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి వేళతో పెళ్లగించి వైసీపీ గవర్నమెంట్ వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా దీనికి ఇవన్నీ ఆలోచించి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.